హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీరు కూడా బాగుండాలని దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే, కొత్త వాళ్ళు ఎవరన్నా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఈరోజు అయితే మా ఇంట్లో ఒక స్పెషల్ ఉందండి. అదేంటనేది నేను వీడియో లాస్ట్లో చెప్తాను. సో ప్లీజ్ ఎవరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అండి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను ఈ మధ్య కదా స్టార్ట్ చేసింది, ఏదైనా తప్పులున్నా ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. ఇంకా మార్నింగ్ అయితే బయటంతా చిమ్మేసి అంతా తుడిచేసి ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నానండి. సో ఈరోజైతే నేను ఆ ముగ్గు వేసుకున్నాను వాకిటి ముందు. ఇంకా చెట్టుకి టమాటాలన్నీ అయిపోయినాయండి. లాస్ట్ ఇంకా 1-2 కాయలు ఉన్నాయి అంతే. ఇంకా ఇది చూడండి, చిన్న టమాటా ఒకటి వచ్చింది. ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే నేను పులిహోర చేశానండి. ఇంకా మీరు ఏం టిఫిన్ చేసింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మా ఇంట్లో అయితే పులిహోర అందరికీ ఫేవరెట్ అండి. పిల్లలు బాగా తింటారు, నేను తింటాను, మా ఆయనకి అందరికీ ఇష్టమేనండి. అయినా పులిహోర అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరుంటారండి? అందుకనేసి ఈరోజు పులిహోర చేశానండి. ఇంకా మనం ఎంత కష్టపడి చేసినా మనం వడ్డించే తీరులో కూడా ఉంటుందండి. మనం కష్టపడి చేయడమే కాదు, చేసి అక్కడ పెట్టేసి వేసుకొని తింటారులే అనుకోకూడదు. చేసి మనమే మన చేతులతో వడ్డిస్తే అసలు ఆ వంటకు కూడా రుచి ఉంటుందండి. మనం పెట్టినా కూడా ఇంట్లో మనుషులు ఎంత కోపంగా ఉన్నా కూడా మనం దగ్గర కూర్చొని అన్నం పెడితే ఎంత హ్యాపీగా ఆ కోపం అంతా ఎటు వెళ్ళిపోద్దో కూడా తెలియదండి. సో ఇంకా మధ్యాహ్నం అయితే అయిపోయిందండి. మధ్యాహ్నానికి రొయ్యల బిర్యానీ అయితే చేస్తున్నాను. రొయ్యలు అయితే 1/2 కిలో తీసుకున్నానండి. ఫస్ట్ రొయ్యలు అయితే ఉప్పు కొంచెం నిమ్మరసం వేసేసి బాగా క్లీన్ చేసి పెట్టాను. అందులో కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్టు, రొయ్యలకు సరిపడా ఉప్పు, కొంచెం కారం, ఒక అరచెక్క నిమ్మరసం, జస్ట్ కొంచెం పసుపు వేసి ఫస్ట్ రొయ్యలు అయితే బాగా కలిపేసి ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టేసుకుంటున్నానండి. సో నేనైతే ఈ విధంగానే చేస్తానండి బిర్యానీ. చికెన్ బిర్యానీ అయినా కూడా ఇట్లాగే ఇంట్లో నార్మల్గానే ఎక్కువ హెవీ మసాలాలు అవి లేకుండా నార్మల్గా చేస్తాను నేను. సో ఇదైతే మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. ఇంకా రొయ్యలు అయితే ఉప్పు అవన్నీ వేసి కలిపి పక్కన పెట్టేసుకున్నాను కదా. రైస్ అయితే 1.5 గ్లాస్ తీసుకున్నాను 1/2 కిలో రొయ్యలకి. ఇంకా అవి అయితే నానబెట్టి పక్కన పెట్టేశాను. ఇంకా స్టవ్ మీద అయితే గిన్నె పెట్టేశానండి. నేను 4 స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని 2 స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అందులో మసాలా దినుసులన్నీ వేసానండి. ఇంకా అవి కొంచెం వేగిన తర్వాత అందులో కొంచెం గసగసాలు వేసానండి. ఒక చిన్న స్పూన్ 1/2 స్పూన్ వేసి ఉంటాను. అవి వేగిన తర్వాత ఆనియన్స్ వేసాను, 2 పచ్చిమిరపకాయలు వేసాను. ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇంకా ఇంతకుముందు వీడియోలో నేను పండుమిరపకాయ మాత్రమే యూస్ చేస్తానని చెప్పాను కదండి. ఇప్పుడు ఏంటి ఈవిడ పచ్చిమిరపకాయలు వాడుతుంది అనుకుంటారేమో. లేదండి, బిర్యానీ కోసమని నేను 2 పచ్చిమిరపకాయలు అయితే తెచ్చానులేండి. ఇంకా ఆ పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి వేసాను. పండుమిరపకాయలు వేయొచ్చు, కానీ అది కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కదా, అందుకోసం నేను పండుమిరపకాయలు అయితే అవాయిడ్ చేసి పచ్చిమిరపకాయలు తెచ్చి వేసాను ఈరోజు. కానీ తినేటప్పుడు మా ఆయన ఖచ్చితంగా అడుగుతారండో. ఇంకా ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి కదా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో రొయ్యలు వేసుకుంటాను. రొయ్యలు మ్యారినేట్ చేసి పెట్టాను కదండి, అవి వేసుకుంటున్నాను. ఇందులో ఉప్పు అవన్నీ సరిపడా వేసుకున్నాను కదా, అల్లం తెల్లగడ్డ పేస్ట్ అన్నీ వేసి పెట్టున్నాను కాబట్టి నేను ఇందులో అయితే ఇంకా అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేయట్లేదండి. ముందుగానే రొయ్యల్లో వేసాను కదా, ఇంకా అదే సరిపోతుందని నేను వేయలేదు. ఇంకా రొయ్యలు అయితే వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రొయ్యల్లోంచి వాటర్ వస్తుంది కదా, అందుకనేసి కొంచెం మూత పెట్టుకొని మంట అడ్జస్ట్ చేసుకుంటూ కాసేపు ఈ రొయ్యల్లోంచి వాటర్ అంతా పోయేంత వరకు మనం కాసేపు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, రొయ్యల్లోంచి అయితే వాటర్ వచ్చింది కదా, ఈ వాటర్ కొంచెం ఇనికే వరకు ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా ఇందులో అయితే మసాలా పౌడర్ వేస్తున్నానండి. 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను గరం మసాలా, 1/2 స్పూన్ బిర్యానీ మసాలా.
ఇంతే అండి. ఇంకా దీంట్లో ఇంకా ఏం మసాలాలు ఏమి యాడ్ చేయను నేను. ఇంతే సింపుల్‌గా కొంచెం కొంచెం మసాలాలతో సింపుల్‌గా బిర్యానీ అండి. హెవీగా అనిపించదు. ఈ ఎండలకి పొట్టలో కూడా హాయిగా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఇంకా సో ఇవన్నీ వేగిపోయాయి కదా, ఇప్పుడైతే కొంచెం సేపు మూత పెట్టేసి ఆ వాటర్ కూడా ఇనికేంత వరకు ఉంచి రైస్ వేసుకోవాలి. రైస్ అయితే వాటర్ అంతా వంపేసి, రైస్లో వాటర్ లేకుండా వంపేసి రైస్ వేస్తున్నానండి. ఇంకా రైస్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకుందాము. ఎందుకంటే రైస్ ఇట్లా చేస్తే రైస్ కూడా కొంచెం ఫ్రై అవుద్ది కదా, రైస్ బాగా వస్తుందండి. బాగా పువ్వులాగా వస్తుంది, పొడి పొడిగా వస్తుంది రైస్ అయితే. అందుకనేసి ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఇంకా రైస్ అంతా కలిసిపోయింది చూడండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా కట్ చేసి కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా అయితే వేసుకుంటున్నానండి. ఇంకా ఇది వేసి కూడా కొంచెం కలిపి దీనికి సరిపడా వాటర్ వేసుకుంటాను. నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా, ఇప్పుడు 1 గ్లాస్కి 1.5 వాటర్ తీసుకుంటానండి. మొత్తం 2.5 తీసుకున్నాను. ఇంక ఇప్పుడైతే వాటర్ వేస్తున్నాను. ఇంకా కలిపేసుకొని ఉప్పు చూస్తున్నానండి. ఉప్పు నేను ఫస్ట్ రొయ్యల్లోకి మాత్రమే వేసాను కదా, రైస్లోకి ఇప్పుడు వేస్తున్నాను. ఉప్పు సరిపడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మంట హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవడమేనండి. బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇంకా ఇక్కడ ఏంటంటే పాయసం చేస్తున్నానండి. ఫస్ట్ పాయసం కోసం సగ్గుబియ్యం అయితే నానబెట్టి పెట్టుకున్నాను. ఒక 10 మినిట్స్ అయితే నానబెట్టానులేండి. ఇంకా పాలు 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఇంకా పాలల్లో సగ్గుబియ్యం, నానబెట్టిన సగ్గుబియ్యం వేస్తున్నాను. ఇంకా ఈ సగ్గుబియ్యం అయితే పిండిలా ఉంటాయి కదా, ఆ బియ్యం అవి కాదండి. ఇవి వచ్చేసి ప్లాస్టిక్ సగ్గుబియ్యం అంటారు చూడండి, ఆ టైప్లో ఉన్నాయి. అందుకనేసి ఇవి ఎంతసేపు నానబెట్టినా కూడా అలాగే ఉంటాయండి. ఇంకా సరే బిర్యానీ అయితే అయిపోయింది చూడండి. సో నేనైతే ఆపేసానులేండి, అది అందుకోసం లాస్ట్ చూపిస్తున్నాను. సో చూడండి బిర్యానీ అయితే ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. సో మీరు కూడా ఇది ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది అంది. ఇంకా సో బిర్యానీ అయితే అయిపోయింది కదా, పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా పాయసంకి అయితే రెడీ చేస్తున్నానండి. సో సగ్గుబియ్యం అయితే ఉడికిపోయాయి ఇక్కడ కొంచెం. ఇంకా ఇప్పుడైతే సేమియా వేయించుకుంటున్నానండి. ఫస్ట్ ఒక కడాయి పెట్టేసి అందులో నెయ్యి తీసుకున్నాను. నెయ్యి తీసుకొని జీడిపప్పు, ఎండు ద్రాక్ష, బాదం పప్పు వేయించుకుంటున్నానండి. ఇంకా ఎండు ద్రాక్ష కూడా వేయించేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇంక ఇప్పుడు అదే కడాయిలో సేమియా వేయించుకుంటున్నానండి. సేమియా కూడా నెయ్యి వేసి బాగా ఫ్రై చేసి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకనేసి నేను ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. నాకైతే సేమియా బాగా రెడ్ కలర్లో వస్తుంది కదా, బాగా ఫ్రై చేస్తే అలా వేసుకుంటే నాకు చాలా ఇష్టం అండి. అందుకనేసి బాగా ఎర్రగా వేయించుకుంటాను నేను ఎప్పుడు కూడా సేమియా. సో సేమియా అయితే వేయించేస్తున్నాను. ఇంకా మా పెద్ద బాబు అయితే అసలు ఎప్పుడూ లేనిది ఏమో తెలియదండి, ఈరోజు మార్నింగ్ లేవగానే అమ్మ పాయసం అని అడుగుతున్నాడు. ఇంకా సరే పాయసం కూడా చేసేద్దామనేసి పాయసం చేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇలాచీ వేస్తున్నానండి. ఇలాచీ దంచి వేద్దాం అనుకున్నాను, చిన్నోడు నిద్రపోతున్నాడు అందుకనేసి ఇంకా అలా తుంచి వేశాను. ఇంకా ఒకసారి అయితే కలిపేసి ఇందులో వేయించిన సేమియా అయితే వేస్తున్నానండి. సేమియా చూడండి బాగా రెడ్ కలర్లో వేయించాను కదా, అలాగ బాగా దోరగా వేగితే నాకు చాలా ఇష్టం అండి. సో ఇలా ఇష్టపడే వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో పాయసం అయితే అది దగ్గర పడిందండి. ఇప్పుడు ఇందులో చక్కెర, సరిపడా చక్కెర, ఇంకా బెల్లంతో చేద్దాం అనుకున్నానండి, కానీ మళ్ళీ ఎందుకు అనిపించేసి ఇంకా చక్కెరతోనే చేస్తున్నాను. బెల్లంతో వేస్తే పాల పాయసంలో బెల్లంతో చేస్తే కూడా టేస్టీగా ఉంటుందండి. అది కూడా ఇంకోసారి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇందులో సరిపడా చక్కెర అయితే వేసాను.
బాగా చిక్కబడేంత వరకు ఉంచేసి ఇంకా ఆపేసుకోవడమేనండి. ఇంకా నేనైతే ఈరోజు మాకు ఒక స్పెషల్ ఉందని చెప్పాను కదా, అదేంటంటే ఈరోజు మా వారి బర్త్డే అండి. అందుకోసం నేను ఈ స్పెషల్ చేశాను. సో మా వారికి మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చి కనుక ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.